ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం. కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతనం బాలేందు సకలం మౌళౌ వందేహం గణనా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు హైదరాబాద్లో నిమజ్జన ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. నిమజ్జనం అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఒకటి ఖైరతాబాద్, రెండు బాలాపూర్. ఇక్కడ బాలాపూర్ లడ్డు వేలంపాట ఎంత విశేషమైనదో మీ అందరికీ తెలిసిందే. అయితే ప్రతి సంవత్సరం ఇక్కడ బాలాపూర్ లడ్డు అందజేసే భక్తాంజనేయ స్వీట్స్, హనీ ఫుడ్స్ ఓనర్ దేవు ఉమామహేశ్వరరావు గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సో ఎన్ని సంవత్సరాలకి? గత 15 సంవత్సరాల నుంచి. ఈసారి ఎన్ని కిలోలు లడ్డు ఇచ్చారు సార్? ఎప్పుడైనా 21 కిలో. అయితే 2 కిలోలు వెండి పళ్ళెంలో పెట్టి మీరు ఎప్పుడు ఇస్తారు? అది ప్రత్యేకతగా అయింది. అది ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? ఫస్ట్ అవకాశం వచ్చినప్పుడు ప్లాస్టిక్ బౌల్లో పెట్టాం. స్వామివారి ముందు కూర్చుని పూజలు చేస్తుంటే నాకు ఒళ్ళు జలధరించింది. ఇంత మహాత్యం ఉన్న స్వామికి ప్లాస్టిక్ దాంట్లో ఎందుకని స్టీల్ బౌల్లో పెట్టాం నెక్స్ట్ ఇయర్. ఆ తర్వాత పంచలోహాల్లో పెట్టాం, తర్వాత ఇత్తడి దాంట్లో పెట్టాం. ఇప్పుడు గత 5-6 సంవత్సరాల నుంచి వెండి పళ్ళులో ఇస్తున్నాం. ఎప్పటికైనా అది బంగారం పళ్ళులో ఇవ్వాలని నా కోరిక. తప్పకుండా ఇస్తారండి. అయితే ఈ లడ్డు తయారీకి ఎన్ని రోజులు ముందుగా మీరు ప్రిపేర్ చేసుకుంటారు? లడ్డు ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? మేము అది ఎంతో భక్తి శ్రద్ధలతోటి, ఇప్పుడు మామూలుగా అయితే మనం శనగపిండి వాడేస్తాం, అది అలా కాకుండా శనగపప్పుని ఎండబెట్టుకుని మేమే దంచుకొని మాకు అరగంటలో లడ్డు అయిపోతుంది. ఓకే. సో ఎంత ఖర్చు అవుతుందండి మీకు? ఖర్చు అది లెక్క చూడలేదండి. ఇంతవరకు భగవంతుడికి ఇచ్చేది ఎప్పుడు. ఇంకా ఈయనకి ఎంత చేసినా తక్కువే. మీరు మొదటిసారి లడ్డు ఇచ్చినప్పుడు వేలంపాట ఎంత పోయిందండి? గుర్తులేదండి. సో చూడండి, అదే ఈసారి ఎంత వెళ్తుంది అనుకుంటున్నారు? 30. సో మీ లడ్డు అంత ప్రత్యేకమైందండి బాలాపూర్కి సంబంధించి. ఇప్పుడు మేము కొందరితో మాట్లాడి 35 లక్షలైనా సరే తీసుకుంటాం అన్నట్లుగా రెడీగా ఉన్నారు. సో ఇక్కడ ఓన్లీ బాలాపూర్ కాకుండా ఇంకా ఎక్కడెక్కడ లడ్డూలు ఇస్తుంటాం. మా ఈసీఎల్లో మా సోమశేఖర్ రెడ్డి గారు పెట్టి రౌండ్ బిల్డింగ్ దగ్గర అక్కడ ఇస్తాం. ఇంకా చాలా చోట్ల ఇస్తుంటామండి. ఇక్కడ కూడా చిన్న 2-3 చోట్ల ఇస్తాం. బడంగపేటలో ఇస్తాం. సో మీ ఆశయం ఏంటండి? నా ఆశయం ఏం లేదండి. అన్ని తీరిపోయినాయి, అన్ని సాధించేసాం. నా జీవితం ఉన్నంత వరకు, మా వంశం ఉన్నంత వరకు, మా పిల్లలు ఉన్నంత వరకు, మా వ్యాపార సంస్థ ఉన్నంత వరకు ఇవ్వాలని నా కోరిక. ఇక ఎన్ని సంవత్సరాలైనా ఇలాగే 21 కేజీలే ఇస్తారా? ఏమన్నా పెంచే అవకాశం ఉందా? ఇది వారి సాంప్రదాయం అండి. కమిటీ వారి సాంప్రదాయం ఎప్పటి నుంచో 20 కిలో. అది నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతారు. ఇంకంతకన్నా ఎక్కువ మోయలేరు. అది అయితే మనం చూస్తుంటే బయట వినాయకుడి విగ్రహాల దగ్గర 150 కిలోలు 200 కిలోలు పెడుతున్నారు. కానీ ఇంత ప్రత్యేకమైన బాలాపూర్ మాత్రం మరి 21 కేజీలే అంటే వాళ్ళ బాలాపూర్ సమితి సాంప్రదాయం అండి. అది ఫస్ట్ నుంచి వీళ్ళ తాత ముత్తాతల నుంచి అంతే పెడుతున్నారు. వాళ్ళు కలిసి వచ్చింది అది. అదేని లడ్డు నేను చేసినా, మీరు చేసినా, ఎవరు చేసినా అది ఆహార పదార్థం. స్వామివారు చేతిలో పెడితే అది ప్రసాదం అవుతుంది అనమాట. అది దానికి ఒక శక్తి వస్తుంది. అది నా గొప్ప ఏం కాదు. ఏమేమి ద్రవ్యాలు వాడతారండి? నార్మల్గా శనగపిండి, నెయ్యి, అందులో పాలు వేస్తామండి. మామూలుగా అయితే నీళ్ళు వేసి కలుపుతాం. శనగపిండి, ఇందులో పాలు వేస్తాం. అలాగే డ్రై ఫ్రూట్స్, సుగంధ ద్రవ్యాలు. అయితే మీరే చేస్తారా లేదంటే వేరే ఎవరితో చేపిస్తారు? మీ ఇంట్లోనే, మీ ఫ్యామిలీ? నేను ఈ వ్యాపార సంస్థలో 3 రూపాయలు పనిచేసి స్థాయికి వచ్చాను. నేను చేస్తాను. మా వర్కర్స్ ఉంటారు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పాల్గొంటారు. మా అల్లుడు, మా అబ్బాయి. ఓకే. సో చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు త్వరలోనే బహుశా ఇంకో 2 సంవత్సరాల్లో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా బంగారు పల్లెంతో? అది స్వామివారు అనుగ్రహం అండి. తప్పకుండా మీకు స్వామివారు గొప్ప గొప్ప వ్యాపారస్తులు ఉంటే నాకే దక్కింది అవకాశం. స్వామి చేయించుకుంటాడు, మనం చేయడం అంతే.
తప్పకుండా మీకు ఆ కృప స్వామివారి అత్యంత త్వరగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. సో అయితే హనీ ఫుడ్స్ అధినేత దేవు ఉమామహేశ్వర గారు 15 years నుంచి ఇక్కడ లడ్డుని బాలాపూర్ స్వామివారికి అందజేస్తూ ఉన్నారనమాట. మొదట్లో ప్లాస్టిక్ బౌల్లో పెట్టించే వాళ్ళంట. ఆయనకి ఒళ్ళు జలధరించిందని చెప్తున్నారు. అరే ఇంత మంచి స్వామికి ప్లాస్టిక్ బౌల్లో పెట్టడం ఏంటని చెప్పేసి, తర్వాత స్టీలు, తర్వాత పంచలోహాలు, అలాగా గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ప్రతి సంవత్సరం 2 కిలోల వెండి పళ్ళెంలో పెట్టి లడ్డూని అందజేస్తున్నారనమాట. అయితే మన ఉమామహేశ్వరరావు గారికి తోడుగా వారి అబ్బాయి, వారి అల్లుడు ఇద్దరు కూడా ఉన్నారండి. వారితో కూడా మాట్లాడదాం. సో నమస్తే, మీరేమంటారండి? మా అల్లుడండి తాపేశ్వర షాప్ చూసుకుంటారు. తాపేశ్వరం షాప్ చూసుకుంటారు. సో మీ ఫీలింగ్ ఎలా ఉందండి? గత 15 సంవత్సరాలుగా మీ మామగారు ఇక్కడ బాలాపూర్ లడ్డు ఇవ్వడం అంటే చాలా అదృష్టంగా ఫీల్ అవుతామండి. అదృష్టం అనేది ఏంటంటే చాలా ఈజీగా వచ్చేసినట్టు ఉంటుంది. కాకపోతే దాని వెనకాల ఉన్న కష్టం మామయ్యది. ఆయన తాపేశ్వరంలో జన్మించి అక్కడి నుంచి జంట నగరాలకు వచ్చి ఇక్కడ ఎంతో కష్టపడి ఈ బాలాపూర్ ఉత్సవ కమిటీకి లడ్డు ఇవ్వడం, దానివల్ల మేమందరం కూడా ప్రివిలేజ్ పొందుతున్నామండి. మాకు చాలా ఈజీగా వచ్చింది, కానీ వెనకాల ఆయన కష్టం ఉంది. ఈ సంవత్సరం ఎంత వెళ్తుంది అనుకుంటున్నారు? అంటే ఈ లడ్డూకున్న మహత్యం వల్ల ఎంతైనా వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు ఎంతకే వెళ్తుంది అన్నది ఏం లేదు, కానీ కాకపోతే ఈ కమిటీ వారు ఏంటంటే ఎక్కువ వెళ్ళనివ్వకుండా లాస్ట్ ఇయర్ కంటే కొంచెం ఎక్కువ వస్తే చాలా అన్నట్టు క్లోజ్ చేస్తారండి. ఇప్పుడు భక్తులు చూస్తే ఒక 40-50 వరకు కూడా తీసుకోవడానికి రెడీగా ఉన్నారండి. కాకపోతే ఒక 30 క్లోజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అంటే లడ్డూకున్న వాల్యూ బట్టి ఎంతకైనా వెళ్ళొచ్చు. కమిటీ వారు ఏంటంటే కమర్షియల్గా వెళ్ళకూడదు, మామూలుగా ఇది ఒక ప్రసాదం కాబట్టి ఒక 30 వరకు క్లోజ్ చేస్తారు. థ్యాంక్ యూ అండి. సో అయితే ఉమాగారి అబ్బాయి మొత్తం నమస్తే అండి. సో ప్రతి సంవత్సరం మీ నాన్నగారు ఇక్కడ లడ్డు అందజేయడం మీకు ఎలాంటి ఫీల్? చాలా బాగా ఫీల్ అవుతున్నాను. చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. 15 సంవత్సరాలుగా లడ్డు అందజేస్తున్నారు. 16 సంవత్సరాల నుంచి లడ్డు. అయితే ఒక ప్రశ్న, మా లడ్డూని మేమే వేలం పాటలో తీసుకెళ్లాలని ఎప్పుడు అనిపించలేదు? ఇంకా అలా పెరుగుతూనే ఉంటుంది. మీ లడ్డు మీరు వేలం పాట పాడుకోవాలని వచ్చింది ఎప్పటికైనా తీసుకుంటాం అదృష్టం. సో ఏదో రోజు మీరు ఇచ్చిన లడ్డు మీరే వేలం పాటలో తీసుకెళ్తారు. చూసుకుంటాం. సో ఇలాగ వెండి పళ్ళెంలో ఇవ్వడం, దాని వెనుక ఉన్న మీ నాన్నగారి కష్టం, దీని మీద ఏం చెప్తారు? అదృష్టం. ఎక్కువ మాట్లాడేలాగా లేరనమాట. సో అది అయితే దేవు ఉమామహేశ్వర గారండి హనీ ఫుడ్స్. ఆయన ఎప్పుడు బాలాపూర్ లడ్డుని చేస్తారు. 15 సంవత్సరాలుగా ఆయన ఎక్కడే కాదు మరికొన్ని చోట్ల కూడా లడ్డుని చాలా మంది వినాయక మండపాల్లో ఆ లడ్డు అందజేస్తుంటారు. అయితే ఇది మాత్రం నాకు దక్కిన ఒక అదృష్టం. నన్ను ఆ వినాయక స్వామి వారు కరుణించి నాకు ఇచ్చిన అదృష్టంగా నేను భావిస్తానని చెప్తున్నారు. అయితే ఇప్పుడు 2 కిలోల వెండి గిన్నెలో పెట్టి ఆ 21 కేజీలు లడ్డిస్తున్నారు. అలాగే ఎప్పటికైనా సరే బంగారు పళ్ళెంలో పెట్టి స్వామివారికి నేను లడ్డు అందజేస్తానని చెప్తున్నారు. అండ్ అలాగే ఏదో ఒక రోజు నేను స్వామివారికి ఇచ్చిన లడ్డుని నేనే వేలంపాటలో తీసుకెళ్తాను అని ఆయన నమ్మకం వ్యక్తం చేస్తున్నారు అనమాట. సో ఆయనకి త్వరలోనే ఆ కృప కలగాలని, నెక్స్ట్ బాలాపూర్ లడ్డు బంగారు పళ్ళెంలో రావాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి, మినిట్ టు మినిట్ అప్డేట్ ఇస్తాను. వేలంపాట మరికొద్ది సేపట్లో మొదలవబోతుంది. ఈసారి అయితే 35 లక్షల వరకు వెళ్తుంది అన్నట్లుగా ఇక్కడ స్థానికులు కానీ ఉత్సవ కమిటీ వారు కానీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే వేలంలో పాల్గొనే వారు ఎవరైనా సరే నిన్న ఈవినింగ్ సాయంత్రం 7 గంటల లోపే ఆ 27 లక్షలు డిపాజిట్ కట్టేసి వేలంపాటికి సిద్ధంగా ఉన్నారు. ఎంతైనా సరే లడ్డుతోనే వెళ్తామని చెప్పేసి చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ. చిత్రమాలా విభూ